హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. రాజస్థాన్లో జోధ్పూర్లో బాగా ఫేమస్ అయిన ప్లేస్ ఈ మైరంగఢ్ ఫోర్ట్ అని చెప్పాను కదండి. అయితే గదులు లోపల ఎట్లా ఉంటుంది ఏంటని చెప్తున్నాను కదా. అయితే ఇప్పుడు చూద్దాం వచ్చేయండి. చూసారు కదా పళ్ళకైతే ఫస్ట్ కొంటే గదులు అయితే పెట్టారు. అది రాజుగారు యూజ్ చేసేదేమో. అయితే వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ వాళ్ళ వస్తువులు అన్నీ అయితే పెట్టారనమాట. అప్పట్లో వాళ్ళు ఎలా ఉండరు ఏంటని చెప్పేసి అయితే లోపల అయితే మనకి చెప్తారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే వెపన్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. గదులు చూసారు కదా చాలా అందంగా అయితే ఉన్నాయండి బాబు. నిజంగానే చూడడానికి అయితే రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఇక్కడైతే కొన్ని మూవీస్ కూడా అయితే హిందీ మూవీస్ షూటింగ్ కూడా జరుగుతుంది. మేము వచ్చినప్పుడు అయితే చాలా రష్గా అయితే ఉంది. చూసారు కదా చాలా బాగుందండి. రాజుగారికి సంబంధించిన ఫొటోస్ అవన్నీ అయితే ఉన్నాయి. అది రాజుగారు ఎక్కే పల్లక్ కాబోలు. ఇందులో ఒక 3 మహళ్ళు అయితే ఉంటాయి అన్నమాట. స్టెప్లు ఎక్కి అయితే ఇప్పుడు వెళ్దాం పైకి. చూసారు కదా గదులు. ఇది రాజుగారు డిన్నర్ చేసే గది కాబోలు. ఆయన వేసుకున్న బట్టలు వెపన్స్ అన్నీ అయితే ఒక గదిలో అయితే పెట్టారన్నమాట. ఇలాగా ఇవి చూసినప్పుడు అయితే బాహుబలి మూవీ అయితే గుర్తొచ్చింది నాకు. అన్ని వెపన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది రాజుగారు స్లీప్ వేసే రూమ్ అనుకుంటాను. ఇక్కడ నుంచి కిటికీలో పడి చూస్తే మొత్తం జోధ్పూర్ మొత్తం కనిపిస్తుంది అనమాట. చూసారు కదా చాలా బాగుంది. కోట అయితే మాత్రం చాలా బాగా కట్టించారనమాట. మనం ఎప్పుడు ఇటువైపు రాలేదు కానీ ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ఈ ప్లేస్ అయితే చూడండి చాలా బాగుంటుంది. మళ్ళీ కిందనైతే ఒక స్టేషనరీ అయితే పెట్టారు. అంటే రాజుగారికి సంబంధించిన ఫొటోస్ అవన్నీ వేసనమాట. ఇక్కడైతే మొత్తం టాయ్స్ అన్నీ అయితే ఉన్నాయి పిల్లలకు సంబంధించినవి. తర్వాత మనకి గాజులు దండలు అన్నీ ఉన్నాయి. నేనైతే ఫొటోస్ తీసుకున్నాను. కొన్ని అయితే ట్రై చేసి చూసాను అనమాట. చూసారు కదా చాలా బాగున్నాయి కదా. మళ్ళీ అలా కొద్ది కిందకు వచ్చి చూస్తే ఇక్కడ చెప్పులు అయితే అమ్ముతుండ్రు. చెప్పులు తీసుకున్నాం. మళ్ళీ గాజులు కూడా చూసాను. అలా ఇంటికి వచ్చేసాం. ఓకేనండి, బాయ్ బాయ్.